అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్లపూడి విజయలక్ష్మి గారు రచించిన అమ్మమ్మ కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పొద్దు వాలింది. కెంజాయి రంగుతో సంధ్యాసుందరి తన అందానికి మెరుగులు దిద్దుకుంటోంది. మా పెద్దమ్మాయి విజయ కొడుకు నాని ఎర్రగా ముద్దుగా బొద్దుగా ఉంటాడు. 3.5 సంవత్సరాల నాని ముద్దుమాటలు మమ్మానందింపచేస్తాయి. స్నానం చేసి చక్కగా తయారయ్యి బుద్ధిగా గేటు మెట్టు మీద కూర్చొని వచ్చిపోయే వాహనాల్ని తన్మయత్వంతో చూస్తున్నాడు వాడు. విల్లు విడిచిన బాణంలా రివ్వున లోపలికి దూసుకొచ్చాడు. ఆసరికే వాడి అక్క మాధవి 6 ఏళ్లది, తమ్ముడు 2 ఏళ్ల చిన్నీకి స్నానాలు ముగించి డ్రెస్ వేసి పౌడర్ రాస్తున్నాను. అమ్మమ్మా అమ్మమ్మా మరేమో అంటూ ఆగాడు. ఏమిట్రా, ఎందుకలా పరిగెత్తుకొచ్చావు? ఆవులేమైనా చొరబడుతున్నాయా? కాంపౌండ్ గేటు తీసి ఉండటం వల్ల చేతిలో పని ఆపకుండానే అనుమానంగా అడిగాను. ఊహూ, ఆవులు కాదు అమ్మమ్మా, మరేమో పోలీస్ లేడు. పోలీసా? పోలీస్ ఎందుకొచ్చినట్టు? వాడిని మధ్యలోనే అడ్డుకున్నాను ఆశ్చర్యంతో. పోలీసు రాలేదు, చిరాగ్గా కొట్టినట్టుగా చెప్పాడు. అబ్బా, ఆవులు రాలేదంటావు, పోలీసు రాలేదంటావు, మరి నువ్వు లోపలికెందుకు పరిగెత్తుకొచ్చావురా? నాంచి చంపక అసలు విషయం చెప్పు. చేతిలో పని ముగియగానే వాడివైపు తిరిగి విసుక్కున్నాను. గేటులో ఉన్న నన్ను చూసి ఆగాడు. నిన్ను చూసి? అసలేం జరిగిందో త్వరగా చెప్పరా నాయనా, కోపంగా అన్నాను. నన్ను చూసి పోలీసు భయపడి పారిపోయాడు. 2 చిట్టి చేతులతో చప్పట్లు కొడుతూ బంతిలా ఎగురుతూ కేరింతలు కొడుతున్నాడు. అది చూసి మాధవి, చిన్ని కూడా చప్పట్లు కొడుతూ ఎగురుతున్నారు. వాడు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. పోలీసు వీడిని చూసి పారిపోవటం ఏంటో బొత్తిగా అర్థం కాలేదు. పోలీసు నిన్ను చూసి పారిపోవటం ఏమిటి? అసలేం జరిగిందిరా అడిగాను. అవునమ్మమ్మా, సైకిలెక్కి మన గేటు వరకు వచ్చాడు. కూర్చున్న నన్ను చూచాడు. అంతే, సైకిల్ వెనక్కి తిప్పుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు. మళ్లీ గంతులు మొదలుపెట్టాడు. ఇంతలో విజయ, పద్మ, దుర్గా మా 3 అమ్మాయిలు అక్కడికొచ్చి విషయం విని, అక్కడికి రాగానే ఆ కానిస్టేబుల్కి ఏదో పని గుర్తొచ్చుంటుంది, వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అన్నారు. కాదు, నన్ను చూసే భయపడి పాలిపోయాడు అన్నాడు నాని తను చెప్పింది కరెక్టే అన్నట్టు వాదిస్తూ. ఆ పోలీసు ఎందుకైనా వెనక్కి తిరిగి వెళ్ళని, నాని తనను చూసి భయపడి పారిపోయాడనుకొని చెప్పటం మాత్రం మా అందరికీ నవ్వు తెప్పించింది. పడి నవ్వాము. నాని ఘనతకి అక్క, తమ్ముడు కూడా నవ్వారు. పోలీస్ అనగానే గతంలో నా అనుభవం ఒకటి గుర్తుకొచ్చింది. నాని, ఇంత చిన్న పిల్లవాడివి, నిన్ను చూసి పారిపోయిన పోలీసు అంత పెద్దాడు. మీ తాతయ్యను చూసి భయపడి పారిపోలేదు సరికదా, పట్టుకెళ్ళిపోయాడు. మొహం అదోలా పెట్టి అన్నాను. నాన్నని పోలీసు పట్టుకెళ్ళటం ఏంటమ్మా? ఆశ్చర్యంగానూ అయోమయంగానూ అడిగారు 3 ఒక్కసారిగా. అమ్మమ్మా, తాతయ్యని పోలీసు పట్టుకెళ్ళాడా? మాధవి కళ్ళు పెద్దవి చేసి వింతగా అడిగితే, మళ్ళీ అమ్మమ్మా, అప్పుడు నన్ను పిలవకూడదు, పోలీసు నన్ను చూసి పాలిపోయేవాడు అన్నాడు. తనను చూసి పోలీస్ బాగా భయపడుతున్నాడని గట్టిగా నమ్మిన నాని. తాతయ్యని నేను రక్షించేవాడినని అర్థం వచ్చేలా మాట్లాడిన వాడి ముద్దు మాటలకి నవ్వు ఆగలేదు. ఏంటమ్మా, ఏం జరిగిందో చెప్పకుండా నవ్వుతావేంటి? అసలు ఈ విషయం మాకెప్పుడు చెప్పలేదేంటి? గుచ్చి అడిగారు మా పిల్లలు. ఆ సంఘటన గుర్తురాగానే నా మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. అదెప్పుడో జరిగినా దాని తాలూకు భయం నా కళ్లల్లోకి వచ్చి చేరింది. అప్పుడు మీరు బాగా చిన్నపిల్లలు, స్కూల్కెళ్లారు. పనంతా ముగించుకొని పేపర్ చూస్తూ కూర్చున్నాను. గతంలోకి చూస్తున్నట్టుగా అన్నాను. ఇంతలో 4 ఇళ్ల అవతలుండే సుబ్బారావు బాబాయి పరిగెత్తుకొచ్చాడు. అమ్మాయి మీనాక్షి, ఘోరం జరిగిపోయిందమ్మా రొప్పుతూ అన్నాడు. ఒక్కసారిగా నాలో భయం, ఆందోళన చోటు చేసుకోగా, ఏం జరిగింది బాబాయ్ గారు? ఘోరం అన్న మాటకి నా మనసులో పలు రకాల ఆలోచనలు గజిబిజిగా అల్లుకుంటున్నాయి. శంకర్రావుని 2 పోలీసులు తీసుకెళ్తున్నారమ్మా అన్నాడు ఆందోళనగా. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లటం ఏంటి బాబాయ్? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో మీరు సరిగ్గా చూశారా? ఆయన ఆఫీస్కెళ్ళి 1.5 గంట అవుతోంది అన్నాను ఏమీ అర్థం కాక. అదేంటమ్మా, 7 ఏళ్లుగా ఈ వీధిలోనే ఉంటున్నాను, అబ్బాయి నాకు తెలియనట్టు మాట్లాడతావేంటి అన్నాడు గట్టిగా, తను చూసింది నా భర్త శంకర్రావుని అన్నట్టు. అదే నిజమే కదా, నా అమాయకత్వం కాకపోతే సరిగ్గా చూశారా అంటానేంటి?
జరగాల్సింది జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగింది బాబాయ్ అన్నాను, అసలేం జరుగుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ. కాని ఎంతకీ ఏం జరిగిందనేది నా బుర్రకి అందటం లేదు. అసలేం జరిగిందో నాకు తెలీదమ్మా. నువ్వు ఏమీ అనుకోనంటే నేను చూసిన దాన్ని బట్టి అనుకునే విషయం చెబుతానమ్మా. శంకర్రావు ఆఫీసులో ఏదో దొంగతనం లాంటిది చేసుంటాడు అనుకుంటున్నాను. ఇంకా ఏదో చెప్పబోయాడు. గయ్యమన్నాను. ఇక చాలే ఆపండి. మంచికి, నీతికి, నిజాయితీలకి మారుపేరు. ఆయన దొంగతనం చేయటం ఏమిటి? ఆయనకు డబ్బు వ్యామోహమో లేదు. అంత డబ్బు అవసరాలు మాకు లేవు. ఇదేనా ఇన్నేళ్లలో ఆయన గురించి మీరు తెలుసుకున్నది? ఇంకా ఏదో అనబోతున్న నన్ను అడ్డుకుంటూ, నా కళ్ళతో చూసిన దాన్ని బట్టి అని ముందే చెప్పాను కదమ్మా. అబ్బాయి ఏదో ఎర్రటి డబ్బా సంచి లాంటిది 2 చేతులతో గుండెలకు గట్టిగా అదిమి పెట్టుకుని నడుస్తున్నారు. అతనికి చెరోవైపు 2 పోలీసులు తుపాకీలు పట్టుకుని నడుస్తున్నారు. నేనే కాదు, అక్కడ ఉన్నవారంతా శంకర్రావు ఏదో నేరం చేసే ఉంటాడని ఏదేదో చెప్పుకుంటున్నారు అన్నాడు, తన తప్పేమీ లేదు అన్నట్టు. చెమటతో ఒళ్లంతా తడిసి ముద్దయింది. ఆయన అంత ఇదిగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదు. ఇళ్లల్లో మగవాళ్ళెవరూ లేరు. అంతా ఆఫీసులకు వెళ్ళిపోయారు. బాబాయ్, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నాకు కాస్త సాయంగా వస్తారా అడిగాను వాస్తవంలోకి వస్తూ. నేనా? పోలీస్ స్టేషన్కా? కాస్త భయంగా చూశాడు. నాకు చచ్చంత భయంగా ఉంది. కాని ఏం చేయను? అక్కడ ఉన్నది నా భర్త. తప్పదు, మరో దారి లేదు. అందుకే ఈ మొండి ధైర్యం. ఆయన కళ్ళల్లో రెపరెపలాడుతున్న భయాన్ని కనిపెట్టి, దీనికి మీకు ఏ సంబంధమూ లేదు, నేనే అంతా మాట్లాడతాను. కేవలం మీరు తోడుగా వస్తే చాలు. ప్రక్కన మీరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అన్నాను ఆయనకి హామీ ఇస్తూ. ఇంట్లో మా వారితో లొడలొడ మాట్లాడటం తప్ప నలుగురు ఆడవాళ్ల మధ్య కూడా నోరు విప్పలేని నేను అంతా నేనే మాట్లాడతాను అనటం, అది పోలీస్ స్టేషన్లో, నాకే వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనలో ధైర్యాన్ని, తెగింపుని కలిగిస్తాయేమో అనిపించింది. ఇద్దరం స్టేషన్కి వెళ్ళాము. ఎస్ఐని చూస్తూనే, సార్, మా వారు చాలా మంచివారు, నిజాయితీ పరులు సార్. మీ కానిస్టేబుల్స్ ఏదో పొరపడి ఉంటారు. మా వారిని విడిచిపెట్టండి సార్. ఆయన అలాంటి వారు కాదు సార్. ఇన్నేళ్లలో ఆయన చిన్న పొరపాటు కూడా చేయలేదు సార్. ఎస్ఐని బతిమాలాను. సార్, శంకర్రావు గారు చాలా మంచివారు సార్. మా వీధిలోనే 7 ఏళ్లుగా ఉంటున్నారు. కనీసం ఇరుగు పొరుగులతో కూడా గట్టిగా మాట్లాడి ఎరుగరు. చాలా సౌమ్యులు. అంతా చిన్నపిల్లలు సార్. పాపం. స్టేషన్ అనగానే భయపడిన బాబాయ్ కూడా ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ ఎస్ఐ తెల్లమొహం వేసుకుని అయోమయంగా మా ఇద్దరిని మార్చి మార్చి చూశాడు. మేం చెబుతున్నది తలా తోకాలని అర్థం కాని కథలా ఉందేమో. క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు. మీ వారిని అరెస్టు చేశామని మీరు అపోహపడుతున్నారు. కానీ ఈ రోజు మేమెవరిని అరెస్ట్ చేయలేదు. కావాలంటే చూసుకోండి. సెల్ వారం రోజులుగా ఖాళీగా ఉంటుంది. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు చాలా పొలైట్గా. ఇంకా నయం, చాలా మర్యాదగా చెప్పాడు. నా వాగుడు చూసి ఏ పిచ్చాసుపత్రి బాపతో అనుకోలేదు. నిజమే, కంగారులో గమనించలేదు. సెల్ ఖాళీగానే ఉంది. మరేంటి బాబాయ్ అలా చెప్పారు? మనసు పీకుతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చల్లని మాట చెప్పారు అన్నాను, సగం భారం దిగిపోయిన దానిలా. కానీ పోలీస్ స్టేషన్ నుంచి అంత త్వరగా బయటపడతాడు అనుకోలేదు. అది కొంత ఆనందం కలిగించింది. రోడ్డు మీదకి రాగానే, అమ్మా, ఓసారి ఆఫీసుకు కూడా వెళ్ళి కనుక్కుందాం, ఇంకా అనుమానం తీరక అన్నారు బాబాయ్. నిజమే కదా, అక్కడికెళ్తే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి, అనుమానాలు తీరిపోతాయి. ఆయన ఓసారి కళ్ళారా చూడాలన్న తహతహ నాలోనూ ఎక్కువైంది. సరే బాబాయ్ అన్నాను. ఇద్దరం రిక్షాలో ఆఫీస్కి చేరుకున్నాం. సరాసరి పోస్ట్ మాస్టర్ ఛాంబర్లోకి వెళ్ళి, సార్, నేను ట్రెజరర్ ఛార్జ్ తీసుకున్న శంకర్రావు గారి వైఫ్ని. ఈరోజు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు తెలిసింది. కానీ వాళ్ళెవ్వరినీ అరెస్ట్ చేయలేదంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది సార్. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేసి ఉండరు. ఏదో పొరపాటు జరుగుంటుంది అంటూ బావురుమని ఏడ్చేశాను. చూడమ్మా, శంకర్రావు గారిని అరెస్ట్ చేశారని మీకెవరు చెప్పారు? ఆయన తాపిగా కళ్ళజోడులోంచి చూస్తూ అడిగారు. అసలు విషయం ఏంటో తెలియక స్టాఫ్ అంతా పని ఆపేసి క్యూరియస్గా ఛాంబర్ వైపు దృష్టి సారించారు. ఎవరు చూశారు, ఎప్పుడు చూశారు అదా ఇప్పుడు ముఖ్యం. మనసులోనే తిట్టుకుని మా బాబాయ్ చూశారట అంటూ చెప్పాను. ఏం సార్, మీరేం చూశారు? బాబాయ్ని ఉద్దేశించి అడిగి ఆయన పరిశీలనగా చూడసాగారు.
శంకర్రావు గారు సంచిని 2 చేతులతో గుండెకి అదిమి పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. 2 పోలీసులు తుపాకులు పట్టుకుని చెరోవైపు నడుస్తున్నారు. అదే నేను అమ్మాయితో చెప్పాను అన్నాడు. ఆయన ఫకాలను నవ్వి, చంపారు పొండి. అది చూసా మీరు ఈ అమ్మాయిని అంతగా హడలెత్తించారు అంటూ తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నారు. మాస్టారు ఎందుకు నవ్వారో మాకు అర్థం కాక నేను బాబాయి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. చూడండమ్మా, మా ఆఫీస్ వర్క్ గురించి మీకు ఏమీ తెలీదు. చుట్టుపక్కల ఉన్న బ్రాంచీ ఆఫీసుల నుండి ఏ రోజుకా రోజు వచ్చిన అమౌంట్స్ని ఎప్పటికప్పుడు బ్యాంక్లో జమ చేయాలి. మా ఆఫీస్ అకౌంట్స్లో 20,000 దాటితే మా ఆధీనంలో ఉంచుకోకూడదు. ఆ నిమిత్తం బ్యాంకుకు వెళ్లేందుకు పోలీస్ సెక్యూరిటీ తీసుకుంటాము. ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్. మరి మేం వాటిని ఫాలో అవ్వాలి కదా. అలా జమ చేయడానికి బ్యాంకుకు బయలుదేరిన శంకర్రావు గారిని చూసి అసలు విషయం తెలియక పాపం ఈయనలా అపార్థం చేసుకుని ఆయన భయపడిపోయి మిమ్మల్ని హడలుగొట్టారు అంటూ అసలు విషయాన్ని వివరించారు. వర్కింగ్ అవర్స్లో ఆయన్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పి గుండెల్లో భారం పూర్తిగా దిగిపోగా బాబాయ్ వైపు చూశాను. ఆఫీస్లోంచి రోడ్డు మీదకొచ్చి నా చూపుని ఆయన ఎలా అర్థం చేసుకున్నారో. నాకు నిజంగా ఈ సంగతులేవీ తెలియవమ్మా, అందుకే అలా అర్థం చేసుకుని కంగారు పడి చచ్చి నిన్ను కూడా గాబరా పెట్టేశాను అన్నారు జరిగిందానికి సంజాయిషి ఇస్తున్నట్టుగా. ఇందులో మీ తప్పేమీ లేదు బాబాయ్. అసలు విషయం తెలియని వారు ఎవరైనా అలానే అనుకుంటారు. ఏది ఏమైనా మీరు మా శ్రేయోభిలాషులు, అందుకే ఆయన కోసం అలా ఆదుర్దాపడ్డారు. నాతో పాటు మీరు పోలీస్ స్టేషన్కి ఆఫీస్కి వచ్చారు. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియటం లేదు. తేలికపడిన మనసుతో మనస్ఫూర్తిగా చెప్పాను. మాస్టారి ద్వారా విషయం తెలుసుకుని గంట పర్మిషన్ పెట్టి ఇంటికొచ్చిన మీ నాన్న నా అమాయకత్వానికి భయానికి పొట్ట చెక్కలయ్యేటట్టు పడి పడి నవ్వారు. అంతేకాదు, ఈ విషయం అమ్మమ్మకి తాతయ్యకి కూడా చెప్పి నన్ను ఆట పట్టించేవారు. ఆ నవ్వు చూస్తుంటే నాకు మాత్రం పిచ్చి కోపం వచ్చేది. నా భయం నాది, అది ఆయనకు అర్థం కాదు. ఆ సమయంలో నేను పడిన భయం, ఆందోళన, నేను అనుభవించిన మానసిక వ్యధ అప్పటి పరిస్థితుల్లో న్యాయమే అయినా ఆ సంఘటన సుఖాంతం అయ్యింది కనుక తర్వాత ఆ సంఘటన తలుచుకుంటే నాకిప్పటికీ నవ్వు తనకొస్తుంది అన్నాను పెదవుల మీద నవ్వు విరియగా. కూతుళ్ళు 3 పొట్ట పట్టుకొని మరీ నవ్వారు. సరిగా అర్థం కాకపోయినా మాధవి, నాని నవ్వారు. అందరూ నవ్వుతుంటే అసలు ఏమీ అర్థం కాని పసివెధవ చిన్ని కూడా కేరింతలు కొడుతూ నవ్వాడు. అమ్మో, పోలీసుని హడలిపోయిన నాకు తనని చూసి పోలీసే భయపడి పారిపోయాడని గట్టిగా చెబుతున్న నా మనవడికి తెలివిలోనూ ధైర్యంలోనూ ఎంత వ్యత్యాసం! ఈ జనరేషన్ అంతేనేమో. నదురు బెదురు ఏమాత్రం లేదు, పైగా మితిమీరిన తెలివి. నాలాగా పోలీసుని చూసి బెదరకపోవటం నాకు ఆనందాన్ని కలిగించింది. వాడి అమాయకత్వంతో కూడిన ధైర్యానికి, వాదనకి, ముద్దు మాటలకి మురిసిపోతూ మృదువైన వాడి పాలబుగ్గలని సున్నితంగా ముద్దాడాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.